ఫ్రెండ్స్, ప్రపంచ రక్షణ రంగంలో ఇప్పుడు ఒక పెను భూకంపం మొదలైంది. ఏ అగ్రరాజ్యం అయితే తన అత్యాధునిక యుద్ధ విమానాల్ని ఎవరికీ అంత సులభంగా ఇవ్వదో, ఆ అమెరికా ఇప్పుడు మన భారతదేశం కాళ్ల దగ్గరకు వస్తోంది. మా F-35 విమానాలు తీసుకోండి, రాఫెల్ కంటే తక్కువ ధరకే ఇస్తామంటూ బతిమాలుకుంటోంది. అసలు విషయం ఏంటంటే, భారత్ 114 రాఫెల్ యుద్ధ విమానాల కోసం సుమారు $36 బిలియన్, అంటే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల ఒప్పందం చేసుకోబోతోంది. ఈ వార్త వినగానే వాషింగ్టన్లో వణుకు మొదలైంది. ఇంత పెద్ద డీల్ మన చేతిలో నుంచి జారిపోతుందా అని అమెరికా రగిలిపోతోంది. అందుకే భారత్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం F-35 ఆఫర్ని మళ్లీ టేబుల్ మీదకు తెచ్చింది. కానీ ఫ్రెండ్స్, ఇది అమెరికాకు మన మీదున్న ప్రేమ కాదు. దీని వెనక ఒక భయంకరమైన వ్యాపార కుట్ర ఉంది. అదే సమయంలో మనం కొంటున్న రాఫెల్ డీల్లో కూడా ఎన్నో లోపాలున్నాయి. ఈరోజు ఈ సుదీర్ఘ విశ్లేషణలో రాఫెల్ వర్సెస్ F-35 మధ్య జరుగుతున్న ఈ $1 బిలియన్ యుద్ధం గురించి, భారత వాయుసేన భవిష్యత్తు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మన దేశ రక్షణకు సంబంధించిన విషయం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, మొదట మనం ఈ $36 బిలియన్ అంకెను అర్థం చేసుకుందాం. రాఫెల్ విమానాన్ని తయారు చేసే దస్తో ఏవియేషన్ కంపెనీ మొత్తం మార్కెట్ విలువ $26 బిలియన్. అంటే ఆ కంపెనీని మొత్తంగా కొనేయడానికయ్యే ఖర్చు కంటే మనం కొనే 114 విమానాల ధర $10 బిలియన్ ఎక్కువ. ఇది ఎంతటి విడ్డూరమో ఆలోచించండి. మరి ఇంత ధర పెట్టుకుంటున్నా మనకొచ్చే టెక్నాలజీ ఏంటి? సోర్స్ కోడ్ లేదు. ఫ్రాన్స్ మనకి విమానం ఇస్తుంది, కానీ దాని మెదడైన సోర్స్ కోడ్ ఇవ్వదు. దీనివల్ల మనం మన సొంత క్షిపణులైన బ్రహ్మోస్ లేదా అస్త్రాల్ని అందులో అమర్చలేం. ప్రతి చిన్న మార్పుకి మనం ఫ్రాన్స్ని బతిమాలాలి. మేక్ ఇన్ ఇండియా పేరుతో మోసం. ఇందులో కేవలం 30% భాగాలే భారత్లో తయారవుతాయి. మిగిలినవన్నీ ఫ్రాన్స్ నుంచి వచ్చి ఇక్కడ అసెంబ్లింగ్ అవుతాయి. దీన్ని మనం ఆత్మనిర్భరత అనగలమా? ఒక్కో రాఫెల్ ధర మనకి $300 మిలియన్ పైగా పడుతోంది. ప్రపంచంలో మరే దేశం కూడా యుద్ధ విమానం కోసం ఇంత ధర చెల్లించటం లేదు. భారత్ రాఫెల్ డీల్ వైపు వెళుతోందని తెలియగానే అమెరికా రంగంలోకి దిగింది. అమెరికా ఆఫర్ ఏంటంటే తక్కువ ధర. F-35 విమానాన్ని కేవలం $150 నుంచి $200 మిలియన్ ఇస్తామని అమెరికా చెబుతోంది. అంటే రాఫెల్ కంటే $100 మిలియన్ తక్కువ. స్టెల్త్ టెక్నాలజీ. రాఫెల్ అనేది 4.5 జనరేషన్ విమానం. ఇది శత్రువు రాడార్లకి చిక్కుతుంది. కానీ F-35 అనేది 5th జనరేషన్ స్టెల్త్ విమానం. ఇది రాడార్లకు అస్సలు కనిపించదు. డేటా లింక్. F-35లో ఉండే మల్టీ ఫంక్షన్ అడ్వాన్స్డ్ డేటా లింక్ అనేది ఒక ఫోర్స్ మల్టీప్లయర్. అంటే శత్రువు ఎక్కడున్నాడో, ఎప్పుడు దాడి చేస్తున్నాడో ముందే పసిగట్టి ఆ సమాచారాన్ని మిగిలిన అన్ని విమానాలకి క్షణాల్లో చేరవేస్తుంది. ఫ్రెండ్స్, మనం చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ 114 విమానాల అవసరం భారత్కి 2007లోనే ఉంది. అప్పట్లో దీన్ని MMRCA ఒప్పందం అనేవారు. అప్పుడు ఈ డీల్ పూర్తి చేసి ఉంటే కేవలం $7 బిలియన్ అయిపోయేది. కానీ మన దేశంలోని రాజకీయ జాప్యం వల్ల అది 19 ఏళ్లు ఆలస్యమైంది. ఫలితంగా ఈరోజు మనం 5 రెట్లు ఎక్కువ ధర చెల్లిస్తున్నాం. 1998లో భారత్ అణుపరీక్షలు చేసినప్పుడు అమెరికా మనపై ఆంక్షలు విధించింది. కానీ అప్పుడు ఫ్రాన్స్ మనకి అండగా నిలిచింది. అందుకే భారత రక్షణ శాఖకు అమెరికా కంటే ఫ్రాన్స్ మీద నమ్మకం ఎక్కువ. కానీ వ్యాపారపరంగా చూస్తే ఫ్రాన్స్ ఇప్పుడు మనల్ని నిలువునా దోచుకుంటోంది. ఫ్రెండ్స్, యుద్ధం వస్తే మనం గెలవాలంటే శత్రువు కంటే మన దగ్గర మెరుగైన ఆయుధాలు ఉండాలి. చైనా ఇప్పటికే తన J-20 స్టెల్త్ విమానాల్ని వేల సంఖ్యలో తయారు చేస్తోంది. పాకిస్తాన్ 2030 నాటికి చైనా నుంచి J-31 లేదా J-35 స్టెల్త్ జెట్లని తీసుకోబోతోంది. మనం 2030లో 4.5 జనరేషన్ రాఫెల్ డెలివరీ తీసుకుంటుంటే పాకిస్తాన్ దగ్గర 5th జనరేషన్ స్టెల్త్ జెట్లు ఉంటాయి. అప్పుడు మన పరిస్థితి ఏంటి? రాఫెల్ ఎంతో గొప్పదైన స్టెల్త్ విమానం ముందు అది తలవంచాల్సిందే. చాలామంది అడుగుతారు, మనమే సొంతంగా ఎందుకు తయారు చేసుకోలేమని. ఇక్కడే ఒక చేదు నిజం ఉంది. భారత ప్రభుత్వ సంస్థ అయిన HAL గత 20 ఏళ్లుగా రష్యా యొక్క సుఖోయ్ 30 MKI విమానాల్ని భారత్లోనే తయారు చేస్తోంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ 20 ఏళ్లలో HAL ఆ విమానాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయలేకపోయింది. రష్యా విమానాన్ని విప్పి అది ఎలా పనిచేస్తుందో చూసి మనమే అటువంటిది ఒకటి తయారు చేయలేకపోయాం. ఇది మన దేశానికి ఒక అవమానం. అందుకే ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకి రక్షణ రంగంలో ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తోంది. కిల్ స్విచ్ భయం. అమెరికాను నమ్మచ్చా? చాలామంది రక్షణ నిపుణులు అమెరికా విమానం వద్దనడానికి ఒక కారణం చెబుతారు. అది కిల్ స్విచ్. అంటే రేపు భారత్ అమెరికాకి నచ్చని పని ఏదైనా చేస్తే
అమెరికా ఒక బటన్ నొక్కితే మన విమానాలన్నీ పనిచేయడం ఆగిపోతాయి. ఫ్రాన్స్ మనకిచ్చే రాఫెల్లో కూడా ఒక రకమైన కిల్ స్విచ్ ఉంది. అదే మిస్సైల్ ఇంటిగ్రేషన్. మనకు క్షిపణులు కావాలంటే ఫ్రాన్స్ మీద ఆధారపడాలి. సోర్స్ కోడ్ మన దగ్గర లేదు కాబట్టి వారు సాఫ్ట్వేర్ అప్డేట్ ఆపేస్తే మన రాఫెల్ విమానాలు కేవలం ఇనుప ముక్కలుగా మిగిలిపోతాయి. అంటే మనం ఎటు చూసినా విదేశీ శక్తుల చేతిలో బందీలుగానే ఉన్నాం. ఫ్రెండ్స్, $36 బిలియన్ ఒక పాతతరం విమానం కోసం ఖర్చు చేయడం కంటే రష్యాకు చెందిన సుఖోయ్ 57 లేదా అమెరికా F-35 లాంటి 5వ తరం విమానాల వైపు వెళ్లడం మేలు. లేదా మన స్వదేశీ AMCA ప్రాజెక్టుని వేగవంతం చేయాలి. ఫ్రాన్స్ మనకి లాబియింగ్ చేస్తూ పాత విమానాన్ని కొత్త ప్యాకేజీలో అమ్ముతోంది. అమెరికా తన వ్యాపారం కోసం మనకు స్టెల్త్ జెట్ ఆఫర్ చేస్తోంది. ఈ రెండింటి మధ్య భారత్ తన జాతీయ ప్రయోజనాల్ని మాత్రమే చూసుకోవాలి. మీకేమనిపిస్తుంది? 3 లక్షల కోట్లు పెట్టి రాఫెల్ కొనడం సరైందేనా? లేక అమెరికా F-35 తీసుకోవాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మీ ప్రతి కామెంట్ మాకు చాలా ముఖ్యం. భారతదేశ రక్షణ వ్యవస్థ గురించి మరిన్ని ఆసక్తికరమైన మరియు లోతైన విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్